బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పనితీరు మెరుగుపడలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. రాజకీయ అరంగేట్రంలోనే ఎమ్మెల్యేగా గెలిస్తే వెంటనే మంత్రిని చేశామని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాలకు తండ్రిని దూరంగా పెట్టాలని చెప్పాం కదా అంటూ మందలించారని సమాచారం. విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అనిత, కొండపల్లి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాలో బాగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని కొండపల్లికి సూచించారు. 6 నెలలుగా ఏ వ్యవహారంలో తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని మంత్రి చెప్పారని తెలుస్తోంది. తమ వద్ద నివేదికలు ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని సమాచారం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న పార్టీకి సంబంధించిన మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఎవరైనా సరే తప్పు చేసినా లేదంటే కనుక పార్టీకి నష్టం చేకూర్చే విధంగా చేసినా, కష్టపడి పని చేయకపోయినా యాక్షన్ తీసుకుంటామని చెప్పి సీరియస్ గానే వార్నింగ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సీఎం చంద్రబాబు. ఇటువంటి తరుణంలోనే మనకి కొండపల్లి శ్రీనివాస్ విషయంలో కూడా సీరియస్ అన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఆశ, ప్రతిరోజు నేను ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నాను, మీరంతా అదే స్పీడ్ అందుకోకపోతే ఎలా అంటూ విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి ఏదైతే నిర్వహిస్తున్నారో ప్రతిరోజు కూడా ఒక జిల్లాకి సంబంధించినటువంటి నేతలతోటి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి 8:30 నుంచి 10:30 వరకు దాదాపు 2:30 నుంచి 3 గంటల వరకు కూడా ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. పనితీరు పైన ఏదైతే జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా కూడా ఉపేక్షించబోనని ఇప్పటికే పదే పదే చెప్తున్నటువంటి సీఎం ఈ జిల్లాకి సంబంధించి విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి విషయం పైన చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. జిల్లాకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేల పైన సీఎం ఏదైతే అంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అందులో 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీ పనితీరుకు సంబంధించి తన వద్దనున్నటువంటి నివేదికలు, సర్వే వివరాలను వారి ముందుంచి కొంతమందిపై నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి సంబంధించి ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యే అవగానే నీకు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా దానిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తించడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరించడం పట్ల పద్ధతి మార్చుకోవాలి అంటూ కూడా ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక కొండపల్లి శ్రీనివాస్ తండ్రి ఈ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గతంలోనే నీకు హెచ్చరించినప్పటికీ ఎందుకు అదే జరుగుతుంది అని చెప్పినప్పుడు కొండపల్లి శ్రీనివాస్ కూడా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గత 6 నెలల నుంచి తన తండ్రి ఏ విషయంలోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వటం లేదు అని కూడా కొండపల్లి శ్రీనివాస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి ఎటువంటి అవకాశం దొరకకుండా పారదర్శకంగా ప్రజాసేవలో ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా నాయకులకు సూచించినట్లుగా తెలుస్తోంది.